అందరికీ నమస్కారం. ఈరోజు మకర రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. నమస్కారం. ప్రియమైన మకర రాశివారందరికీ ఈరోజు మీ జీవితంలో ఎలాంటి మలుపులు రాబోతున్నాయి, మీ దినచర్యలో ఎలాంటి విశేషాలు పొందుపరచబడి ఉన్నాయి, ఈ రోజంతా మీకు ఎలా ఉండబోతోందో ఒక సమగ్రమైన అవలోకనం ఇప్పుడు మనం చూద్దాం. ఈ ఫలితాలు మీ జీవితంలోని ప్రతి కోణాన్ని స్పృశించి మీకు మంచి మార్గదర్శకత్వం అందిస్తాయి. ఈ వీడియోని మీరు ఇష్టపడితే దయచేసి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి శివుడి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. కామెంట్స్లో శివుడు అని టైప్ చేయడం మర్చిపోకండి. మీ జీవితంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగడానికి ఇది మీకు ఎంతగానో సహాయపడుతుంది. మకర రాశివారలారా, ఈరోజు మీ ఆరోగ్యం విషయంలో మీరు కాస్త శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. గత కొన్ని రోజులుగా మీరు నిర్లక్ష్యం చేసిన చిన్నపాటి సమస్యలు ఈరోజు మీకు కొంచెం అసౌకర్యాన్ని కలిగించే అవకాశం ఉంది. వీలైనంత వరకు బయటి ఆహారం తీసుకోవడం తగ్గించి ఇంట్లో వండిన పౌష్టిక ఆహారాన్ని తీసుకోవడం మంచిది. శారీరక శ్రమకు ప్రాధాన్యత ఇవ్వండి. ఉదయాన్నే కొద్దిసేపు నడవడం లేదా సులభమైన యోగా ఆసనాలు వెయ్యడం ద్వారా మీ శరీరాన్ని, మనస్సును ఉల్లాసంగా ఉంచుకోవచ్చు. విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా శరీరానికి కొత్త శక్తి లభిస్తుంది. ఆర్థిక పరంగా చూసుకుంటే ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఊహించని ఖర్చులు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి మీ బడ్జెట్ను ఒకసారి సరిచూసుకోవడం మంచిది. క్రమశిక్షణతో కూడిన ఆర్థిక ప్రణాళికను రూపొందించుకోవడం ద్వారా మీరు భవిష్యత్తులో ఎదురయ్యే ఆర్థిక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. పెట్టుబడుల విషయంలో ఈరోజు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. అనుభవజ్ఞులైన వారి సలహాలు తీసుకోవడం వల్ల నష్టాలను నివారించవచ్చు. అయితే లక్ష్మీదేవి అనుగ్రహంతో ఒక చిన్నపాటి ఆదాయ మార్గం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబ వాతావరణం ఈరోజు ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి ఇది మంచి రోజు. ముఖ్యంగా మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వారి ఆశీర్వాదాలు మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటాయి. చిన్నపాటి కుటుంబ కలహాలు ఉన్నట్లయితే ఈరోజు వాటిని పరిష్కరించుకోవటానికి మంచి సమయం. ఓపికతో, ప్రేమతో వ్యవహరించడం ద్వారా సంబంధాలు మరింత బలపడతాయి. ఇంటిలోని చిన్నపిల్లలతో ఆడుకోవడం మీకు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది. ఇక దాంపత్య జీవితం విషయానికి వస్తే ఈరోజు మీ భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది. ఇద్దరి మధ్య అన్యోన్యత పెరుగుతుంది. మీరిద్దరూ కలిసి భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చించుకోవచ్చు. ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటూ చిన్నపాటి మనస్పర్ధలను కూడా ప్రేమతో పరిష్కరించుకుంటారు. సాయంత్రం వేళ మీ భాగస్వామితో కలిసి ఒక రొమాంటిక్ డిన్నర్ లేదా బయట షికారు చేయడం ద్వారా మీ బంధానికి మరింత వన్నె తీసుకొస్తుంది. మీ ప్రేమను వ్యక్తపరచడానికి వెనుకాడకండి. మీ కార్యాలయంలో ఈరోజు వాతావరణం సానుకూలంగా ఉంటుంది. మీరు చేపట్టిన పనులలో పురోగతి కనిపిస్తుంది. మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. సహోద్యోగులతో కలిసి పనిచేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి ఇది అనుకూలమైన సమయం. మీ సృజనాత్మకతను ప్రదర్శించడానికి అవకాశం లభిస్తుంది. ఉన్నతాధికారుల దృష్టి మీపై పడుతుంది. కాబట్టి మీ పనితీరులో ఎటువంటి లోపాలు లేకుండా చూసుకోండి. పని ఒత్తిడి కాస్త ఉన్నా దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి మీకు లభిస్తుంది. నెట్వర్కింగ్ విషయంలో ఈరోజు మీరు చాలా చురుకుగా ఉంటారు. కొత్త వ్యక్తులను కలవడానికి, సంబంధాలను ఏర్పరచుకోవడానికి ఇది మంచి అవకాశం. మీ వృత్తిపరమైన జీవితానికి ఉపయోగపడే కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మీ నెట్వర్క్ను విస్తరించుకోవచ్చు. ఈ పరిచయాలు భవిష్యత్తులో మీకు అనూహ్యమైన లాభాలను చేకూరుస్తాయి. మీ సంభాషణ నైపుణ్యాలను ఉపయోగించుకుని అందరినీ ఆకట్టుకుంటారు. విద్యార్థుల విషయానికి వస్తే మకర రాశి విద్యార్థులారా, ఈరోజు మీకు విద్య విషయంలో ఒక అద్భుతమైన మార్పు కనిపించబోతోంది. మీరు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న ఒక అవకాశం మీకు లభించవచ్చు. అది మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తోంది. కొత్త విషయాలను నేర్చుకోవాలనే తపన ఈరోజు మీలో ప్రబలంగా ఉంటుంది. కాబట్టి కొత్త కోర్సులు లేదా నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఇది సరైన సమయం. మీ గురువులు, పెద్దల నుండి లభించే సలహాల
సలహాలను శ్రద్ధగా ఆలకించడం ద్వారా మీరు ఊహించని విజయాలను అందుకోవచ్చు. అంకితభావంతో ముందడుగు వేస్తే జ్ఞానదేవి సరస్వతీదేవి అనుగ్రహంతో మీ లక్ష్యాలను చేరుకుంటారు. స్నేహితులతో మీ బంధం ఈరోజు మరింత బలపడుతోంది. పాత స్నేహితులను కలవడానికి లేదా వారితో కలిసి సరదాగా గడపడానికి ఇది మంచి రోజు. స్నేహితుల నుండి మీకు విలువైన సలహాలు, మద్దతు లభిస్తాయి. చిన్నపాటి వినోద కార్యక్రమాలను ప్లాన్ చేసుకోవడం ద్వారా మీ మానసిక ఆనందాన్ని పెంచుకోవచ్చు. స్నేహ బంధాలను మరింత పటిష్టం చేసుకోవడానికి ఇది అనుకూలమైన సమయం. ఒకరి కష్టసుఖాలను ఒకరు పంచుకోవడం ద్వారా మీ బంధం లోతుగా మారుతుంది. సామాజిక గౌరవం విషయానికి వస్తే ఈ రోజు మీరు సమాజంలో మంచి గుర్తింపును పొందుతారు. మీ మాటలకు, మీ పనులకు విలువ పెరుగుతుంది. మీరు పాల్గొనే సామాజిక కార్యక్రమాలలో మీ అభిప్రాయాలకు ప్రాధాన్యత లభిస్తుంది. మీ నిజాయితీ, నిబద్ధత అందరినీ ఆకట్టుకుంటాయి. పెద్దలు, చిన్నలు అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. మీ మంచి మనసు, సహాయ గుణం మిమ్మల్ని మరిన్ని విజయాల వైపు నడిపిస్తాయి. శ్రీరామచంద్రుడి అనుగ్రహంతో మీ గౌరవం పెరుగుతుంది. మీ వ్యక్తిత్వం ఈరోజు మరింత ప్రకాశవంతంగా కనిపిస్తుంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలలో స్పష్టత ఉంటుంది. మీ మాట తీరు, నడత అందరినీ ఆకట్టుకుంటాయి. మీలో ఉన్న నాయకత్వ లక్షణాలు బయటపడతాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మీరు అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చు. మీలోని సానుకూల దృక్పథం ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తుంది. మీ ప్రత్యేకతను ఈరోజు మీరు నిస్సంకోచంగా చాటుకుంటారు. ప్రేరణకు సంబంధించినంతవరకు ఈరోజు మీకొక బలమైన ప్రేరణ లభిస్తుంది. అది ఒక పుస్తకం నుండి కావచ్చు, ఒక వ్యక్తి నుండి కావచ్చు, లేదా ఒక సంఘటన నుండి కావచ్చు. ఈ ప్రేరణ మీ లక్ష్యాలని చేరుకోవడానికి కొత్త శక్తినిస్తుంది. మీలోని నిద్రాణమైన శక్తిని మేల్కొలిపి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఈ ప్రేరణను సద్వినియోగం చేసుకుని మీ కలలను నిజం చేసుకోవడానికి కృషి చెయ్యండి. మీలో కొత్త ఉత్తేజం నిండిన అనుభూతి కలుగుతుంది. ధైర్యంగా అడుగులు వెయ్యండి. సృజనాత్మకత విషయంలో మకర రాశి వారికి ఈరోజు మంచి అవకాశం లభిస్తుంది. మీలో నిగూఢంగా ఉన్న కళాత్మక నైపుణ్యాలు బయటపడతాయి. కొత్త ఆలోచనలతో ముందుకు రావడం ద్వారా కార్యాలయంలో లేదా వ్యక్తిగత జీవితంలో మీరు ప్రశంసలు అందుకుంటారు. కళారంగంలో ఉన్నవారు మంచి అవకాశాలను పొందుతారు. మీ సృజనాత్మకతను ఉపయోగించుకుని కొత్త ప్రాజెక్టులను చేపట్టడం ద్వారా మీరు విజయాలు సాధిస్తారు. మీలోని ప్రతిభను నలుగురికి చూపించడానికి ఇది సరైన సమయం. ఈరోజు మీకు ఆనందం వెల్లువెత్తుతుంది. చిన్న చిన్న విషయాలు కూడా మీకు సంతోషాన్ని కలిగిస్తాయి. మీరు చేసే ప్రతి పనిలోనూ ఒక సంతృప్తి కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో గడిపే సమయం మీకు మానసిక ప్రశాంతతనిస్తుంది. ఊహించని శుభవార్త వినడానికి అవకాశం ఉంది. అది మీకు మరింత ఉత్సాహాన్నిస్తుంది. కృష్ణ భగవానుడి ఆశీస్సులతో మీ జీవితంలో ఆనందం, శాంతి నెలకొంటాయి. మీ కెరీర్ విషయానికి వస్తే ఈ రోజు ఒక ముఖ్యమైన మలుపు కావచ్చు. మీరు తీసుకునే నిర్ణయాలు మీ కెరీర్ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. పదోన్నతి లేదా జీతం పెంపుదల వంటి శుభవార్తలు వినవచ్చు. మీ లక్ష్యాలను సాధించడానికి మరింత కృషి చెయ్యాల్సి ఉంటుంది. కానీ ఆ కృషికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది. మీ పని పట్ల అంకితభావం మీకు విజయాలను చేకూరుస్తుంది. వ్యక్తిగత అభివృద్ధి విషయంలో ఈ రోజు మీరు గణనీయమైన పురోగతిని సాధిస్తారు. మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తారు. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి లేదా మీలోని బలహీనతలను అధిగమించడానికి ఇది సరైన సమయం. ఆత్మవిమర్శ చేసుకోవడం ద్వారా మీ వ్యక్తిత్వానికి మరింత మెరుగులు దిద్దుకుంటారు. మీలోని సానుకూల మార్పులు మీ చుట్టూ ఉన్నవారిని కూడా ప్రభావితం చేస్తాయి. దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో మీరు మరింత దృఢంగా మారుతారు. పరిశ్రమలు, వ్యాపారం చేసేవారికి ఈరోజు లాభాలు గోచరిస్తున్నాయి. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవటానికి లేదా మీ వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది అనుకూలమైన సమయం. మార్కెట్ పరిశోధన చేసి సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మీరు విజయాలు సాధిస్తారు. పోటీదారుల నుండి వచ్చే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. మీ తెలివితేటలు, కష్టపడే తత్వం మీకు లాభాలను తెస్తాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ఆలోచించడానికి ఇది మంచి సమయం.
అధికారుల విషయానికి వస్తే ఈ రోజు మీరు పై అధికారుల నుండి సహకారాన్ని, మద్దతును పొందుతారు. మీ పనితీరు వారికి సంతృప్తి కలిగిస్తుంది. మీ ప్రతిభను వారు గుర్తిస్తారు. ముఖ్యంగా మీరు పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడానికి వారి సహాయం లభిస్తుంది. అధికారులతో మంచి సంబంధాలను కొనసాగించడం మీకు భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటుంది. వారి సలహాలను శ్రద్ధగా వినడం ద్వారా మీరు పొరపాట్లను నివారించవచ్చు. పని ఒత్తిడి ఈ రోజు కొద్దిగా ఎక్కువగా ఉండవచ్చు, కానీ దాన్ని సమర్థవంతంగా నిర్వహించుకోవడానికి మీరు సిద్ధంగా ఉంటారు. మీ పనిని ప్రణాళికాబద్ధంగా చేసుకోవడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఒకేసారి అనేక పనులు కాకుండా ఒకదాని తరువాత ఒకటి పూర్తి చేయడం వల్ల స్పష్టత లభిస్తుంది. చిన్నపాటి విరామాలు తీసుకోవడం, కాసేపు రిలాక్స్ అవ్వడం వల్ల మీ ఏకాగ్రత పెరుగుతుంది. పనిని సకాలంలో పూర్తి చేయడం ద్వారా మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. ధైర్యం విషయానికి వస్తే ఈ రోజు మీలో అసాధారణమైన ధైర్యం కనిపిస్తుంది. మీరు ఎదుర్కొంటున్న సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. భయాలను అధిగమించి కొత్త సవాళ్లను స్వీకరించడానికి ఇది మంచి రోజు. మీ ఆత్మవిశ్వాసం మీకు అండగా ఉంటుంది. మీ నిర్ణయాలలో స్థిరత్వం ఉంటుంది. వెనుకాడకుండా ముందుకు సాగుతారు. నరసింహస్వామి అనుగ్రహంతో మీరు అజేయులుగా నిలుస్తారు. నమ్మకం, విశ్వాసం ఈరోజు మీలో బలంగా ఉంటాయి. మీ సామర్థ్యాలపై మీకు పూర్తి నమ్మకం ఉంటుంది. అది మీకు విజయాలను తెస్తుంది. ఇతరుల పట్ల మీరు చూపించే నమ్మకం, విశ్వసనీయత గొప్ప బంధాలను ఏర్పరుస్తాయి. దైవం పట్ల మీకున్న నమ్మకం మిమ్మల్ని ఏ కష్ట సమయం నుండైనా బయటపడేస్తుంది. మీ నమ్మకమే మీ గొప్ప బలం. దానిని ఎప్పుడూ కోల్పోకండి. సానుకూల ఆలోచనలతో ముందుకు సాగండి. మీ సంకల్పం ఈరోజు బలంగా ఉంటుంది. మీరు ఏ కార్యాన్ని చేపట్టినా దాన్ని పూర్తి చెయ్యాలనే దృఢ సంకల్పంతో ఉంటారు. మీ లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని చేరుకోవడానికి మీరు నిరంతరం కృషి చేస్తారు. చిన్నపాటి ఆటంకాలు ఎదురైనా మీ సంకల్పాన్ని వదులుకోరు. ఈ దృఢత్వం మీకు సకల విజయాలను చేకూరుస్తుంది. మీ సంకల్ప బలంతో మీరు అసాధ్యాలను కూడా సుసాధ్యం చేస్తారు. ప్రేమ సంబంధాలు ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. మీ ప్రియమైన వారితో మీ బంధం మరింత లోతుగా మారుతుంది. ఇద్దరి మధ్య అపార్థాలు ఉంటే వాటిని పరిష్కరించుకోవడానికి ఈరోజు సరైన సమయం. మీ ప్రేమను వ్యక్తపరచడానికి, మీ భావాలను పంచుకోవడానికి వెనుకాడకండి. ఒకరి పట్ల ఒకరు చూపించే శ్రద్ధ, ఆప్యాయత మీ బంధాన్ని మరింత బలపరుస్తాయి. కొత్త ప్రేమ సంబంధాలు కూడా ఈరోజు మొదలయ్యే అవకాశం ఉంది. ఆధ్యాత్మికంగా ఈరోజు మీరొక గొప్ప అనుభూతిని పొందుతారు. ధ్యానం, పూజలు చెయ్యడం ద్వారా మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. అలసిపోయిన మీ మనసుకు ఉపశమనం లభిస్తుంది. ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం లేదా గురువుల ప్రవచనాలు వినడం ద్వారా జ్ఞానాన్ని పొందవచ్చు. దైవ చింతన మీకు మానసిక బలాన్నిస్తుంది. అన్నపూర్ణ దేవి అనుగ్రహంతో మీ జీవితంలో శాంతి, సౌభాగ్యం వస్తాయి. ఆధ్యాత్మిక యాత్రలు లేదా తీర్థయాత్రలకు వెళ్లడానికి ఈరోజు మంచి అవకాశం ఉంది. మీరు ఎప్పటినుంచో అనుకుంటున్న ఒక పవిత్ర క్షేత్రాన్ని సందర్శించడానికి ప్రణాళిక వేసుకోవచ్చు. ఈ యాత్రలు మీకు మానసిక ప్రశాంతతను, ఆధ్యాత్మిక ఉన్నతిని కలిగిస్తాయి. కొత్త అనుభవాలను అందిస్తాయి. ఆధ్యాత్మిక ప్రశాంతత కోసం చేసే ఈ ప్రయాణాలు మీకు అద్భుతమైన మార్పును అందిస్తాయి. సంస్కృతి, సంప్రదాయాల పట్ల ఈరోజు మీకు ఆసక్తి పెరుగుతుంది. పాత ఆచారాలు, కట్టుబాట్లను గురించి తెలుసుకోవడానికి సమయం కేటాయిస్తారు. కుటుంబ సంప్రదాయాలను పాటించడం ద్వారా పెద్దల ఆశీర్వాదం పొందుతారు. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మీ జ్ఞానాన్ని పెంచుకుంటారు. మన సంస్కృతి గొప్పదనాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మీరు గర్వాన్ని పొందుతారు. ఈ వారసత్వాన్ని గౌరవించడం ద్వారా మీ జీవితం మరింత పరిపూర్ణంగా మారుతుంది. కళల పట్ల ఆసక్తి ఉన్నవారికి ఈరోజు మంచి అవకాశం లభిస్తుంది. మీరు సంగీతం, నృత్యం, చిత్రలేఖనం లేదా ఇతర కళారంగాలలో మీ ప్రతిభను ప్రదర్శించవచ్చు. కొత్త విషయాలను నేర్చుకోవడానికి లేదా మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఇది అనుకూలమైన సమయం. మీలోని కళాత్మక ఆత్మను బయటపెట్టి అందరి ప్రశంసలు పొందండి. మీ సృజనాత్మకతకు తగిన గుర్తింపు లభిస్తుంది. నేటి శుభకార్యాలు చాలా ఉత్సాహంగా సాగుతాయి. మీరు పాల్గొనే సామాజిక, సాంస్కృతిక లేదా వృత్తిపరమైన కార్యక్రమాలలో మీ పాత్ర కీలకంగా ఉంటుంది. మీ నాయకత్వ లక్షణాలు బయటపడతాయి. అందరినీ కలుపుకుపోయి పనిచేస్తారు. మీ ప్రణాళికలు విజయవంతంగా అమలవుతాయి. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. సమావేశాలు, చర్చల విషయంలో ఈరోజు మీరు చాలా చురుకుగా ఉంటారు. ముఖ్యమైన సమావేశాలలో మీ అభిప్రాయాలకు ప్రాధాన్యత లభిస్తుంది.
మీ వాదనలు బలంగా ఉంటాయి. ఇతరులను ఒప్పించడంలో మీరు విజయం సాధిస్తారు. పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి ముందు అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోండి. వినాయకుడి ఆశీస్సులతో మీరు చేసే సమావేశాలు ఫలవంతమవుతాయి. పర్యటనలు ఈ రోజు మీకు ఆహ్లాదకరంగా ఉంటాయి. మీరు వ్యాపార నిమిత్తం లేదా విశ్రాంతి కోసం చేసే పర్యటనలు విజయవంతమవుతాయి. కొత్త ప్రదేశాలను సందర్శించడం ద్వారా మానసిక ఉల్లాసాన్ని పొందుతారు. ప్రయాణాలలో జాగ్రత్త వహించడం మంచిది. అనుకోకుండా కొత్త స్నేహితులు పరిచయం కావచ్చు. అది మీ ప్రయాణాన్ని మరింత ఆనందదాయకంగా మారుస్తుంది. గత ఫలితాలను విశ్లేషించుకోవడానికి ఈ రోజు మీకు సమయం లభిస్తుంది. మీరు గతం నుండి నేర్చుకున్న పాఠాలను గుర్తు తెచ్చుకుని భవిష్యత్తు ప్రణాళికలను రూపొందించుకుంటారు. గతంలో చేసిన తప్పులను మళ్లీ చెయ్యకుండా జాగ్రత్త పడతారు. మీ విజయాలను గుర్తు చేసుకుని ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటారు. ఇది మీ వ్యక్తిగత అభివృద్ధికి చాలా ఉపయోగపడుతుంది. సామాజిక సంబంధాలు ఈ రోజు మరింత బలపడతాయి. పాత స్నేహితులు, బంధువులను కలవడానికి అవకాశం లభిస్తుంది. కొత్త సంబంధాలను ఏర్పరుచుకోవడం ద్వారా మీ సామాజిక వలయం పెరుగుతుంది. ఇతరులకు సహాయం చేయడం ద్వారా మీరు మానసిక సంతృప్తిని పొందుతారు. మీ మంచి మనసు అందరినీ ఆకట్టుకుంటుంది. సూర్యదేవుడి అనుగ్రహంతో మీ సామాజిక జీవితం ప్రకాశిస్తుంది. మీ సంక్షేమానికి సంబంధించిన విషయాలపై ఈ రోజు మీరు దృష్టి సారిస్తారు. మీ ఆరోగ్యం, ఆర్థిక భద్రత, మానసిక ప్రశాంతత కోసం ప్రణాళికలు వేసుకుంటారు. మీ భవిష్యత్తు కోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తారు. మీ సంక్షేమం పట్ల శ్రద్ధ వహించడం ద్వారా మీరు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. స్వీయ రక్షణ పట్ల శ్రద్ధ వహించండి. మనోభావాలు ఈరోజు స్థిరంగా, ప్రశాంతంగా ఉంటాయి. మీరు భావోద్వేగాలను నియంత్రించుకోవడంలో విజయం సాధిస్తారు. చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందకుండా సానుకూల దృక్పథంతో ఉంటారు. మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ధ్యానం లేదా శ్వాస వ్యాయామాలు చెయ్యండి. ఇది మీకు మానసిక స్పష్టతను ఇస్తుంది. మీరు ఈ రోజు శాంతిని కోరుకుంటారు. అది మీకు లభిస్తుంది. మీ చుట్టూ ఉన్న వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబంలో, పనిలో ఎటువంటి ఆందోళనలు లేకుండా మీరు ప్రశాంతంగా గడుపుతారు. మీ అంతరంగిక శాంతిని కాపాడుకోవడానికి ప్రయత్నించండి. మనశ్శాంతి అనేది అత్యంత విలువైనది. దానిని పొందడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రతిభాభివృద్ధికి ఈరోజు మంచి అవకాశం లభిస్తుంది. మీరు నేర్చుకోవాలనుకున్న కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి సమయం కేటాయించండి. మీలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి దాన్ని మెరుగుపరుచుకోవడానికి కృషి చెయ్యండి. కొత్త కోర్సులలో చేరడం లేదా వర్క్షాపులలో పాల్గొనడం ద్వారా మీ ప్రతిభకు మెరుగులు దిద్దుకోవచ్చు. ఇది మీ కెరియర్కు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. వ్యవహారిక నైపుణ్యాలు ఈ రోజు మీకు చాలా అవసరం. మీరు ఇతరులతో వ్యవహరించే విధానంలో స్పష్టత, చాకచక్యం ఉంటాయి. మీ వాగ్ధాటితో అందరినీ ఆకట్టుకుంటారు. మీ పనులను సులభంగా పూర్తి చేసుకోవడానికి మీ వ్యవహారిక నైపుణ్యాలు సహాయపడతాయి. ముఖ్యంగా వ్యాపారస్తులకు ఈ రోజు ఈ నైపుణ్యాలు చాలా కీలకమైనవి. చట్టపరమైన సమస్యలు ఏమైనా ఉంటే వాటిని పరిష్కరించుకోవడానికి ఈ రోజు మంచి అవకాశం ఉంది. న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవడం ద్వారా మీరు సరైన మార్గాన్ని ఎంచుకోవచ్చు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఓపికతో వ్యవహరించడం మంచిది. మీ పక్షాన న్యాయముంటుంది. సకాలంలో సరైన చర్యలు తీసుకోవడం ద్వారా సమస్యలను పరిష్కరించుకుంటారు. గొడవలకు దూరంగా ఉండటం ఈరోజు మీకు చాలా ముఖ్యం. చిన్నపాటి విషయాలు కూడా పెద్దవిగా మారే అవకాశం ఉంది. కాబట్టి అనవసరమైన చర్చలకు దూరంగా ఉండండి. మీ కోపాన్ని నియంత్రించుకోండి. శాంతంగా వ్యవహరించండి. ఓపికతో వ్యవహరించడం ద్వారా మీరు అనేక సమస్యలను నివారించవచ్చు. ప్రశాంత వాతావరణాన్ని కాపాడుకోండి. జాగ్రత్త వహించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. మీ రహస్యాలను ఇతరులతో పంచుకోకుండా జాగ్రత్త పడండి. ఆర్థిక వ్యవహారాలలో గుడ్డిగా నమ్మకాలు పెట్టుకోవద్దు. ప్రయాణాలలో మీ వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి. తొందరపాటు నిర్ణయాలతో నష్టపోకుండా చూసుకోండి. అప్రమత్తంగా ఉండటం వల్ల మీరు అనేక సమస్యల నుండి బయటపడవచ్చు. తప్పులు చెయ్యకుండా ఉండటానికి ఈ రోజు మీరు మరింత అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలలో
పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద తప్పులకు దారితీయవచ్చు. మీ పనులను 1-2 సార్లు సరిచూసుకోండి. ఇతరుల తప్పులకు మీరు బాధ్యత వహించకుండా జాగ్రత్తపడండి. ఇంటి సంస్కరణలు లేదా మరమ్మతులు చేపట్టడానికి ఈ రోజు మంచి సమయం. ఇంట్లో మార్పులు చెయ్యాలనుకుంటే వాటిని ప్రారంభించడానికి ఇది అనుకూలమైన రోజు. మీ ఇంటిని అందంగా, ఆధునికంగా మార్చుకోవటానికి ప్రణాళికలు వేసుకోవచ్చు. ఇది మీ మానసిక ఆనందాన్ని పెంపొందిస్తుంది, ఇంటి వాతావరణాన్ని మెరుగుపరుస్తుంది. క్రీడలు, వ్యాయామం ఈ రోజు మీకు మంచి శక్తినిస్తాయి. శారీరక శ్రమ చెయ్యడం ద్వారా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. క్రీడలలో పాల్గొనడం ద్వారా మీరు మానసిక ఉల్లాసాన్ని పొందుతారు. పోటీలలో పాల్గొనడానికి ఇది మంచి సమయం. మీ ప్రతిభను నిరూపించుకుంటారు. క్రీడాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయి. మకర రాశి వారలారా, ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈ రోజు మీ అదృష్ట రంగు నీలం, బ్లూ. పరిహారం: ఈ రోజు మీరు విఘ్నేశ్వరుడికి లడ్డూలు నైవేద్యంగా సమర్పించి ఆ ప్రసాదాన్ని 10 మందికి పంచపెట్టడం ద్వారా మీ కష్టాలు తొలగిపోయి శుభ ఫలితాలు కలుగుతాయి. వినాయకుడి అనుగ్రహం మీకు లభిస్తుంది. మంత్రం: ఓం శ్రీం హ్రీం క్లీం సౌం నమో భగవతే మహాబలే పరాక్రమాయ మహాప్రచండాయ. ఓం శ్రీ మహాగణపతే నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా మీ సంకల్ప బలం పెరుగుతుంది, సమస్యలు తొలగిపోతాయి. ప్రియమైన మకర రాశి వారలారా, ఈ రోజు మీ జీవితంలోని ప్రతి విషయంలోనూ సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి. శుభం జరుగుతుంది. మీ అందరికీ ఈ రోజు ప్రశాంతంగా, ఆనందంగా, విజయవంతంగా గడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు మీకు ఏమైనా సందేహాలు ఉంటే లేదా వ్యక్తిగత జాతక విశ్లేషణ కావాలంటే దయచేసి కామెంట్స్లో అడగండి. మళ్ళీ రేపటి రాశిఫలాలతో కలుసుకుందాం. శుభం భూయాత్. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.